వేదికను అలంకరించిన సుబ్బారావు గారికి, నాతోటి ఉపాధ్యాయులకు, నా ప్రియమైన విద్యార్థులకు మరొకసారి ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేసి ప్రేము. అప్పుడు నా శాలరీ 500 ఇచ్చారు. 1998లో ఒక 200 ఒక 2 అవర్స్ చేస్తే వస్తుందిరా, ఏదో ఒకటి ఖర్చులకు వస్తాయి అని ఎవరో పరిచయం చేశారు మన ఫ్యాకల్టీ వాళ్ళే. సరే ఖాళీగా ఉంటే ఏమొస్తుందిలే అని జాయిన్ అయ్యాను. తర్వాత స్కూల్లో మరి వేకెన్సీ ఉంది, స్కూల్లో మరి చెప్తారా మ్యాథ్స్ అనగానే నాకు క్వాలిఫికేషన్ ఉంది, MSc కంప్లీటెడ్ మ్యాథ్స్, బట్ దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, దెర్ ఈజ్ నో సబ్జెక్ట్, దెర్ ఈజ్ నో కంటెంట్. వాట్ షుడ్ ఐ టీచ్, నేను ఏం చేయాలో నాకు కూడా తెలియదు. అప్పుడు 10th ఏమి ఇవ్వలేదు నాకు క్లాస్, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి 10th వరకు ఇవ్వరు. పిల్లలు డౌట్ సెక్షన్ వచ్చారు, మరి రాలేదంటే అక్కడ నా పరువు ఏమవుతుంది, అయ్యో ఏం రాకుండా టీచర్ వచ్చావా అని పిల్లలు మన చిన్న చూపు అవుతాం. ఏం చేశాను, పిల్లల నుంచి నేను సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాను. ఐ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు కోఆపరేటెడ్ ఇన్ ద ఎర్లీ ఏజ్. ఎప్పుడైతే ఆ 10th క్లాస్ నేను స్టడీ వరకు వెళ్ళాను, వాళ్ళు ఒక డౌట్ అడిగారు చిన్నగా, సరే త్రిభుజానికి అంటే ట్రయాంగిల్కి ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయా, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయా అని అడిగారు. ఇదే క్వశ్చన్. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయా, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయా అంటే నాకు తెలియదు అప్పుడు, స్టార్టింగ్ కాబట్టి నాకు సబ్జెక్ట్ తెలియదు, ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అరే నాకు తెలియదురా అంటే అక్కడ నాకు ఎక్కడైనా వాల్యూ పోతుందేమో అని. అసలుకి మీ టీచర్ ఎలా చెప్పారు ఒకసారి చెప్పురా అని వాళ్ళ దగ్గర ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్క డౌట్ని క్లారిఫై చేసుకుంటూ నా సబ్జెక్ట్ని డెవలప్ చేసుకున్నాను. అంత చక్కటి వివేకవర్ధిని స్కూల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు సబ్జెక్ట్ ఏం రాదు, ఈ స్కూల్కి వచ్చి నేను ఫస్ట్ నేర్పించింది అంటే వివేకవర్ధిని. నేర్పించింది వివేకవర్ధిని స్కూల్, చదువు నేర్పించానంటే మీకే ఫస్ట్. ఇంతటి ఉన్నతమైన స్థానాల్లో మీరు మీ యొక్క జీవితాలను స్థిరపరచుకొని ఉన్నతమైన స్థానంలో ఉంచుతూ ఆ ప్రయాణికుల్ని వారు వెళ్ళే టార్గెట్కి, వాళ్ళు వెళ్ళే డెస్టినేషన్కి చేరవేస్తూ ఉంటారు. కానీ ఆ సెయిలర్ మాత్రము, ఆ నావికుడు అలానే నడుపుతూ ఉంటారు. ఆ పొజిషన్లో ఏ టీచర్ అయినా ఉంటారు. కానీ మీరు ఆ వినయం, విధేయత, భక్తి చూపిన విధానం ఎంతగానో నాకు నచ్చింది. కానీ ఇలాంటి రోజులు ఉన్న పిల్లలు ఏమాత్రం మనం ఒక మాట మందలించినా తెల్లారే 10 మంది స్కూల్కి వస్తున్నారు. మా పిల్లవాడిని మీరు ఎందుకు అన్నారు, వాడు హట్ అయ్యాడు, వాడు స్కూల్కి రానంటుండు, ఈ విధమైన క్యాప్షన్స్ వస్తుంటే టీచర్స్ వల్లే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మర్చిపోయారు. అసలు పిల్లలకి విద్య వస్తుందా రాదా, ఆ మోరల్ వాల్యూస్ అనేది పోతున్నాయి. విద్య అనేది చెప్పాలంటే క్లాస్ సార్ చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా టీచర్కి ఉండట్లేదు ఇలాంటి రోజుల్లో. ఏంటంటే సర్వైవ్ అవ్వాలి కాబట్టి, శాలరీ వస్తుంది కాబట్టి మనము సైలెన్స్గా మనకు వచ్చిన టీచింగ్ చెప్పేసి వెళ్ళిపోదాం, పిల్లలు ఏమైనా కానీ. మా మేనేజ్మెంట్ మాకేం చెప్తున్నారు, మీ జాబ్ సెక్యూరిటీ మంచిగా ఉండాలంటే మీరు పిల్లల్ని ఏమీ అనకండి. అంటే ఈ విధంగా ఈ రోజుల్లో సొసైటీ అలా ఉంది. మీరు ఏమీ అనొద్దు, పిల్లల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు, పిల్లల్ని నిల్చోబెట్టి పనిష్మెంట్ ఇవ్వద్దు, బయట నిల్చోబెట్టద్దు. పిల్లలు సూసైడ్ చేసుకుంటుంటారు సార్, పిల్లలు స్కూల్కి రానంటున్నారు. అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ అలా ఉంది. దానివల్ల టీచింగ్ ప్రొఫెషన్ రావాలంటే కూడా చాలామంది రావడానికి ఇష్టం చూపట్లే. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉండి కనబడకుండా దీన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు, మేక్ ఏ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుచు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.